సీఎం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్ర భవనాన్ని సీఎం శుక్రవారం ప్రారంభిస్తారు. గుంటూరు మెడికల్ కాలేజీ అల్యూమిన్ ఆఫ్ నార్త్ అమెరికా పేరుతో ఈ కాలేజ్ పూర్వ విద్యార్థులు 100 కోట్ల విరాళాన్ని అందజేశారు. దాతల విరాళంతో కలిసి మొత్తం 132 కోట్లతో ప్రభుత్వం భారీ భవనాన్ని నిర్మించింది. జిమ్ఖానా సభ్యులు కళాశాలలో 2005లో 5 కోట్లతో ఆడిటోరియం ఏర్పాటు చేయగా 2014లో పొదిలి ప్రసాద్ జిమ్ఖానా సూపర్ స్పెషాలిటీ అండ్ డ్రామా సెంటర్ను ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి గుంటూరు వెళ్లనున్న సీఎం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు గుంటూరులో పర్యటించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి మాతా శిశు ఆరోగ్య కేంద్ర భవనాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అయితే ఉత్తర అమెరికాలో స్థిరపడిన గుంటూరు వైద్య కాలేజీ పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తన చదువుకున్న జిల్లాకి ఏదో ఒకటి చేయాలంటూ అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే ఈ భవనానికి 2018లో శంకుస్థాపన చేసిన సందర్భం ఉంది. అప్పటి నుంచి కూడా పనులు జరుగుతున్న నేపథ్యంలో గత 5 ఏళ్లలో కొంత పనులు నత్తనడకన సాగినా కానీ మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనుల్ని వేగవంతం చేసి దాదాపు 100 కోట్ల విరాళంతో ఏదైతే మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని కూడా భవన నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. 2018లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఈ భవనానికి శంకుస్థాపన చేసి మళ్ళీ అదే భవనాన్ని ముఖ్యమంత్రి ప్లేస్లోనే చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఏదైతే ఆరోగ్య కేంద్రానికి సంబంధించి అనేక రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ అత్యాధునిక టెక్నాలజీలో ఇవన్నీ కూడా చేసిన నేపథ్యంలో ఏదైతే పూర్వ విద్యార్థులకు సంబంధించి దాదాపు 100 కోట్ల రూపాయలు వ్యయంతో దీన్ని నిర్మించారు. దాంట్లో ఏదైతే ఫర్నిచర్కు సంబంధించి కావచ్చు, వైద్య పరికరాలకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 27 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణాన్ని చేపట్టే దాదాపు 127 కోట్ల రూపాయలు మొత్తం ఈ భవన నిర్మాణం ఖర్చు అయిన నేపథ్యం. అప్పట్లో ఏదైతే గతంలో కూడా పూర్వ విద్యార్థులు గుంటూరు మెడికల్ కాలేజీలో విద్యను అభ్యసించారో ఆ పూర్వ విద్యార్థులందరూ కూడా పొదిలి ప్రసాద్ జింకానా సంబంధించి ఆసుపత్రి కూడా సంబంధించి నిర్మాణం చేపట్టారు. అదే విధానంలో గుంటూరు జిల్లా తన జన్మభూమికి ఏదో ఒకటి చేయాలని తపనతో అక్కడ విద్యను అభ్యసించిన మెడికల్ కాలేజీలో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సందాల్లాగా వేసుకొని ఇది గుంటూరుని అభివృద్ధి చేయాలనే నేపథ్యంలో ఈరోజు జింకానా మాతా శిశు ఆసుపత్రిని నిర్మించడం జరిగింది. ఆ నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినట్టుగా ఈ భవన నిర్మాణం అయితే ప్రారంభోత్సవం అయితే జరుపుకోనున్నారు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.